హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో పిఎస్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంటే గన్ షాట్గా రావడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకుని జాగ్రత్తగా 100% ఇవన్నీ మీకు వచ్చో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే ఇమీడియట్గా ఈ క్షణమే మీరు చదవాలి, ఓకేనా? ఇవి చదివేసిన తర్వాత నేను ఆల్రెడీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఫైనల్ టచ్ చేశాను. ఆ ఫైనల్ టచ్ కూడా చూసుకోండి. అట్ ద సేమ్ టైం 5 మోడల్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో దట్ మీన్స్ ప్రీ ఫైనల్తో పాటు 6 మోడల్ పేపర్స్. ఈ 6 మోడల్ పేపర్స్ని అస్సలు విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా మీకు ప్రతిదీ కూడా వచ్చి ఉండాలి, ఓకేనా? అది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 15Aకి సంబంధించి మనకి ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అందులో మయోపియా అండ్ హైపర్మెట్రోపియా ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? ఈ రెండింటిలో నుంచే రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు వీటిని చదవండి, ఓకేనా? సో ఇవి కాకుండా ఈ లెసన్ నుంచి ఇంకా ఏం చదవాలి అనేది మీరు ఫైనల్ టచ్ వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, ఓకేనా? నా గెస్సింగ్ ప్రకారంగా మ్యాక్సిమం ఈ రెండింటిలో నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది, ఓకే? నెక్స్ట్ ఇదే 15th క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్గా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనే ఒక లెసన్ ఉంది, ఓకే? దాని నుంచి సిరీస్ కనెక్షను, ప్యారలల్ కనెక్షను, ఇందులో డెఫినేషన్స్ కూడా మనకు ఉన్నాయి, ఓకేనా? సిరీసు ప్యారలల్ కనెక్షన్స్ ఇచ్చాడు అంటే కనుక ఈ రెండింటిలో ఒకటి ఇచ్చాడు అంటే కనుక ఈ లెసన్లో నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వకుండా స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఒకటి, ఇలాంటివి యాడ్ చేయొచ్చు. లేదు ఈ రెండింటిలో మయోపియా హైపర్మెట్రోపియా అడిగేశాడు అంటే కనుక ఇది రెండింటిలో ఒకటే, అప్పుడు ఇందులో నుంచి సిరీసు ప్యారలల్ అడగకుండా డెఫినేషన్ ఏదో అడగడానికి అవకాశం ఉంది. సో డెఫినేషన్ ఏం చదువుకోవాలి అంటే కనుక ఒకసారి జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ మీకు వచ్చి ఉండాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క డెఫినేషన్ మీకు వచ్చి ఉండాలి, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, రెసిస్టెన్స్, ఓకేనా? జస్ట్ ఇవన్నీ చదువుకోండి. ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో ఇప్పుడు నేను చెప్పి ప్రతిదీ 2 లెసన్ నుంచి కూడా చదువుకుంటే బెటర్, ఓకేనా? అలానే ఒక లెసన్ చదువుకుంటే దొరికేస్తాయి, అలా కాకుండా 2 కూడా చదువుకోండి, తక్కువే కాబట్టి. అండ్ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక లెసన్ పూర్తిగా చదవండి, సరిపోతుంది, ఓకే? ఇది క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్ళిపోతే మనకి ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఫస్ట్ లెసన్ నుంచి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, ఓకేనా? 100% రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. దాంతోపాటుగా 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఈ 4 టైప్స్ రియాక్షన్స్ గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ రెండింటిలో నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది. అయితే లాస్ట్ టైం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ వచ్చింది కదా, అందులో ఒకటి మాత్రం కొంచెం టఫ్గా ఇచ్చాడు, అంటే ఉన్న వాటిలో కాకుండా కొంచెం వేరేగా టెక్స్టువల్గా వెళ్ళి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కాన్సెప్ట్ నేర్చుకోకపోతే అలా ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి దీనికి ఇంటర్నల్ చాయిస్గా ఉండే లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్లో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ చదువుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఓకేనా? తర్వాత ఎథనాల్, ఎథనాయిక్ యాసిడ్ మధ్య డిఫరెన్స్ క్వశ్చన్ చదవాలి. ఇక లాస్ట్ 2 కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఇది ఆల్రెడీ మన ప్రీ ఫైనల్ ఇచ్చున్నాడు. అండ్ మిగిలిపోయింది టేబుల్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్స్, మేబీ ఇది రావడానికి ఛాన్స్ ఉంది రేపు, ఓకేనా? కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి, ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఈ 2 16 క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏలో మనకి ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లాస్ట్ లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఓయిస్టెడ్స్ ఎక్స్పెరిమెంట్, ఇది బాగా చదువుకోండి. తర్వాత యాక్టివిటీ టు షో ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అనే క్వశ్చన్ చదువుకోండి. నెక్స్ట్ డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు డ్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ ఏ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ కండక్టర్. చూడండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి, కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ పడి ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ రాసేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి క్వశ్చన్ను జాగ్రత్త చదువుకోవాలి, అట్ ద సేమ్ టైం దాని యొక్క ఆన్సర్ కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇందులోంచి డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ద ఫోర్స్ ఎక్స్పెరిమెంట్ బై ద కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఈ 4 ఎక్స్పెరిమెంట్లు కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, ఒకటి రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇందులో ఇంటర్నల్ చాయిస్గా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అలాగే యాసిడ్స్ బేసిస్ అనే లెసన్ నుంచి ఒక యాక్టివిటీ రావడానికి ఛాన్స్ ఉంది. అందులో మొట్టమొదటి యాక్టివిటీ ఏంటంటే
సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్, అదంతా అనవసరం. కొరూజన్, ఐరన్ రస్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఐరన్ రస్ట్ మొన్న ఇచ్చాడు ఆల్రెడీ. ఐరన్ రస్ట్ ఎక్స్పెరిమెంట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఐరన్ రస్ట్ ఎక్స్పెరిమెంట్ మొన్న ఇచ్చాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం వదిలేయద్దు, చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్, మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, ఓకేనా. మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ ఏ మెటల్, ఇది యాక్చువల్గా యాక్షన్ ప్లాన్లో లేదు మనకి ఈ క్వశ్చన్, కానీ ఒకసారి చూసుకోండి జస్ట్ రఫ్గా, ఓకేనా. నెక్స్ట్, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ క్రిస్టలైజేషన్ ఒకటి. ఇవన్నీ బాగా చదవండి. ఇవి చదివేసిన తర్వాత నేను ఫైనల్ టచ్లో ఇచ్చిన కూడా చదవండి. అండ్ 5 మోడల్ పేపర్స్లో ఏమన్నా మిస్ అయ్యేమో ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి. ఆ 5 మోడల్ పేపర్స్ కూడా తర్వాత చూసుకోండి, ఇంక సరిపోతుంది, ఓకేనా. అంటే 14th క్వశ్చన్ అనేది మనకి 4 మార్క్ క్వశ్చన్, ఇక్కడతో 8 మార్క్ క్వశ్చన్స్ అయిపోయి 3 కూడా. సో 14th క్వశ్చన్లో ఖచ్చితంగా టేబుల్ క్వశ్చన్, దట్ మీన్స్ బాక్సెస్ ఉన్నాయి కదా, మీరు దీంట్లో ప్యూర్గా ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్లో 5 మోడల్ పేపర్స్లో ఉన్న 5 బాక్సుల్ని బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంకా యావరేజ్ స్టూడెంట్స్ ఇంకా 5 ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది. అలాగే ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకో +4 బాక్సెస్ ఉన్నాయి మళ్ళీ యాక్షన్ ప్లాన్లో. ఒకసారి మీరు ఇవి కూడా చూసుకుంటే టోటల్ 9 బాక్సెస్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మ్యాక్సిమం ఈ మోడల్ పేపర్లో ఉండే ఒక బాక్స్ వచ్చేసి ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. ఇప్పటివరకు అలా ఇస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13 చూసుకుంటే ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా, ఓకేనా. యూజెస్ రాయాలి, వాషింగ్ సోడా ఒకటి, బేకింగ్ సోడా ఒకటి. నెక్స్ట్, ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అంటే కలిపి రాశాను, వాడు సింగిల్గా అడుగుతాడు. రైట్ ద 4 యూజెస్ ఆఫ్ మెటల్స్, రైట్ ద 4 యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్ అని అడగొచ్చు, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్, అవాయిడింగ్ కొరోజన్ అండ్ థెర్మైట్ ప్రాసెస్, ఇవి చదువుకోండి. 100% ఒకటి రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 5 మోడల్ పేపర్లు కూడా చెక్ చేయండి, ఇవి కాక ఇంకా ఏమైనా ఉన్నాయేమో, ఉంటే ఖచ్చితంగా అవి కూడా చదివేసుకోండి. నెక్స్ట్, 12th క్వశ్చన్ మనకి చాయిస్ ఉంటుంది. అందులో 12th ఏలో రే డయాగ్రామ్స్ ఉంటాయి. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి రే డయాగ్రామ్స్ ఉంటాయి. మరి 12th బీకి సంబంధించి డయాగ్రామ్ ఇస్తారు ఒకటి, యాసిడ్స్ బేసెస్లో నుంచి ఇవ్వచ్చు, లేదంటే మెటల్స్ నాన్ మెటల్స్లో నుంచి ఇవ్వచ్చు. ఆ డయాగ్రామ్స్ ఏంటో చెప్తాను చూడండి జాగ్రత్తగా. రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, రెండోది. రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ కార్బోనేట్స్, మూడోది. యాసిడ్స్ బేసెస్ సొల్యూషన్స్ ఆఫ్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, నాలుగోది. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ వాటర్, ఓకేనా. ఇవి డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, మోడల్ పేపర్లు కూడా వెళ్ళి ఏమైనా డయాగ్రామ్స్ మిస్ అయ్యేమో ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే కనుక మనకి 2 మార్క్స్ వస్తాయనన్న. ఇందులో 2 మార్క్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా నేను ఏమైతే ఇస్తున్నానో లిస్ట్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మోడల్ పేపర్స్లో ఉండేవి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా చదవగలిగే వాళ్ళు యాక్షన్ ప్లాన్లో ఉండేవి కూడా క్లియర్ చేస్తే ఏ గొడవ ఉండదు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్లో ఇవి రావడానికి ఛాన్స్ ఉంది. ప్రెడిక్ట్ వాట్ హ్యాపన్స్ టు ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రారర్ మీడియం, ఓకేనా. ఇది ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్, why should we connect electric appliances in parallel in a household circuit? What happens if they are connected in series? Okay na, this second question. Third question, predict what happens to the resistance of the conductor if its length is doubled. Next, 1/2 of a convex lens is covered with a black paper. Will this lens produce a complete image of the object? Verify your answer. Next question, draw a schematic diagram of a circuit consisting of a battery of 3 cells of 2 volts each, a 5 ohms, 8 ohms, 12 ohms resistors and a plug key all connected in series. ఈ మోడల్లో క్వశ్చన్ మన ప్రీఫైనల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, write any 2 daily life applications of corrosion. Next,
వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. ఓకేనా? సో ఇది 11 క్వశ్చన్స్, అంటే 11th క్వశ్చన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి 10th క్వశ్చన్ సంబంధించి ఒకసారి చూసుకుంటే చూడండి ఒకసారి ఇక్కడ. రైట్ ఎనీ 2 డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ మిర్రర్స్, లేదా గివ్ సమ్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, రైట్ ఎనీ 2 డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ లెన్సెస్. ముందు మిర్రర్స్ అడిగాడు అండ్ లెన్సెస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్ డ్రైవింగ్ ఏ కార్, వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ వుడ్ యూ ప్రిఫర్ టు సీ ట్రాఫిక్ ఎట్ యువర్ బ్యాక్ అండ్ వై అనే క్వశ్చన్ కూడా ఖచ్చితంగా చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా? 10th క్వశ్చన్లో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. సో 9th క్వశ్చన్కి సంబంధించి వై డూ HCl, HNO3 ఎక్సెట్రా షో ఎసిడిక్ క్యారెక్టర్స్ ఇన్ aqueous సొల్యూషన్ వైల్ సొల్యూషన్స్ కాంపౌండ్స్ లైక్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ డు నాట్ షో ఎసిడిక్ క్యారెక్టర్ అనే క్వశ్చన్ చదవండి. రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. ఇథనాల్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఆల్కహాల్. వాట్ ఈజ్ allotropy? రైట్ ద allotropies ఆఫ్ కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, plaster of Paris should be stored in a moisture proof container. Explain why. Next, why does distilled water not conduct electricity whereas rainwater does? What is homologous series? Explain with an example అనే క్వశ్చన్ ఒకటి. What are the 2 properties of carbon which lead to the huge number of carbon compounds we see around us? Next question, what are hydrocarbons? Classify them into 3 main type based on bonding. Okay na? Like last question, fresh milk has a pH of 6. How do you think the pH will change as it turns into curd? Okay na? ఇవి నా మొత్తం క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి మీరు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా 100% కంప్లీట్ చేసేసి ఒకసారి 5 మోడల్ పేపర్స్లో ఉన్న అన్ని క్వశ్చన్లు చూసుకోండి. ఓకే, 1లు చూడాలి, 2లు చూడాలి, 4లు చూడాలి, 8లు చూడాలి. ఓకేనా? సో అన్ని రకాల క్వశ్చన్స్ కూడా చూడండి. అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ నేను చెప్పట్లేదు. వై? బికాస్ మనకి వాట్సాప్ ఛానల్లో క్విజ్ అనే ఒక గ్రూప్ ఉంది 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి. ఓకేనా? వీలైతే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. 1 మార్క్ సంబంధించి అన్ని ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉండే ప్రతిదీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను. తద్వారా మీకు రివిజన్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియో అంటే కనుక ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.